ప్రాథమిక దశలో పట్టించుకోరు. ప్రాబ్లమ్స్ వచ్చి ప్రజలందరూ సఫర్ అయ్యాక అప్పుడు ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఈ దేశంలోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవి. అవి వస్తున్న టైంలోనే అవేంటి? వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అన్నటువంటి ఇన్వెస్టిగేట్ చేసుకొని, దాని ఆధారంగా ఒక చట్టం తీసుకొచ్చి అలౌ చేయాలి కదా! కాకుండా వదిలిపడేశారు. చివరికి ఐగాస్త ప్రాబ్లమ్ వచ్చాక ఐటీ యాక్ట్ లాంటివి తీసుకొచ్చారు. ఐటీ యాక్ట్ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటంటే ఇంతవరకు క్లారిటీ లేదు. అందుకనినే దాని మీదన పరువు నష్టంలో లేకపోతే గనక ఎవడికి తోచినట్టు వాళ్ళు వేరే వేరే కేసులు పెట్టుకొని నడుస్తున్నటువంటి సందర్భాలున్నాయి. అంటే ఏదైనా సరే ముందు ప్లానింగ్ లేకపోతే వచ్చే సమస్య. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుంది? గేమింగ్. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా యాపుల్లో గేమింగ్ యాప్స్ వస్తున్నాయి. గేమింగ్స్ అందులో ఆడిస్తున్నారు. ఇట్లాంటి వాటి నియంత్రణకి ఏమైనా చట్టం ఉందంటే లేదు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయట. ఏదైతే సోషల్ గేమింగ్‌లో పాలిసీకి ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తున్నారు. గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.